కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యార్థి యువజన సంఘాలు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, పీడిఎస్ఓ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ మొదలైనటువంటి అనేక విద్యార్థి యువజన సంఘాలు జూలై 24వ తేదీన విద్యా సంస్థల బంద్కి పిలుపిచ్చాయి. వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పరీక్షా పేపర్ లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు మానసిక సంక్షోభాన్ని అనుభవించారు. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇంతవరకు చెల్లించలేదు. వీటన్నిటినీ నిరసిస్తూ అలాగే సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వారు వాల్యుయేషన్లో చేసినటువంటి తప్పిదాలు విద్యార్థులకు సంక్షోభాన్ని, మానసిక సంక్షోభాన్ని మిగిల్చాయి. వీటన్నిటినీ నిరసిస్తూ జూలై 20వ తారీఖున చలో పార్లమెంట్ పిలిపిచ్చారు. మన అందరికీ తెలుసు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే సోనం వాంగ్చుక్కు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సో ఈ చలో పార్లమెంటు సందర్భంగా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు, లాఠీ చార్జ్ చేసినటువంటి తీరు, అనేక మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. అలాగే కొంతమంది విద్యార్థులు ఆసుపత్రిలో పెద్ద ఎత్తున గాయాలు పొంది వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసినటువంటిది. అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది సామాజిక కార్యకర్తలు, సినిమా నటులు అందరూ కూడా ఖండించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. ఈరోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక వ్యాసాన్ని హిందూ పత్రికలో, నీట్ అనే ఎగ్జామ్ అనవసరం అని చెప్పేసి హిందూ పత్రికలో ఒక వ్యాసాన్ని కూడా ఆయన రాయటం అనేది జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు అందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ యువజన విద్యార్థి సంఘాలు 24వ తేదీన విద్యా సంస్థల బంద్కి పిలిపించిన ప్రధానమైనటువంటి డిమాండు ఇందాకే మనం చెప్పుకున్నట్టు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం. అందుకని మనందరం కూడా ఈ బంద్ని బలపరచాలి. మన ఛానల్ తరపున కూడా ఈ బంద్ని బలపరుస్తూ మరి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.